ఏజ్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియట్లేదు. అప్పటి వరకు ఫిట్గా ఉన్నవారు సడన్గా హార్ట్అటాక్ ఇతర వ్యాధులకు గురవుతున్నారు. ఒక్కసారి హాస్పిటల్లో చేరితే ఇక అంతే సంగతులు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు. అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు అధికంగా ఉండడంతో నిరుపేదలు ఈ లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రీమియం చెల్లించే స్తోమత లేక హెల్త్ బెనిఫిట్స్ అందుకోవడం లేదు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా వైద్య ఖర్చుల కోసం 5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ని అందిస్తోంది. ఇందుకోసం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ కార్డులను సైతం మంజూరు చేస్తుంది. వీటి కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే అన్ని ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ పథకం కింద ఉచితంగా వైద్య చికిత్స అందిస్తారా అనేది చాలా మంది సందేహం. ఆయుష్మాన్ కార్డు ఉన్న వారికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజన కింద నమోదైన హాస్పిటల్స్లో మాత్రమే ఉచిత చికిత్స పొందే వీలుంటుంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. మరి ఆ ఆసుపత్రుల లిస్ట్ ఏంటి? ఏ హాస్పిటల్లో ఉచిత వైద్యం లభిస్తుందో చూద్దాం. ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజన హాస్పిటల్ లిస్టు చూడడానికి ఆయుష్మాన్ యోజన వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది. pmjay.gov.in లోకి వెళ్ళి ఫైండ్ హాస్పిటల్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆపై మీ రాష్ట్రం, జిల్లా, ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రైవేట్ ఆసుపత్రి వంటి వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ఎంపానల్మెంట్ టైప్లో PMJAYని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు స్క్రీన్పై ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజన హాస్పిటల్ లిస్ట్ కనిపిస్తుంది. ఈ లిస్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని తదుపరి అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.